అధ్యాయము మొదటి వచనం నుండి మనము కొన్ని వచనాలు చదువుదాం. అందరము కలిసి చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము, అందరూ బైబిల్ తీయండి. 38వ గ్రంథం 35వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు అందరము కలిసి చదువుదాము. అందరూ కలిసి చదువుదాం. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా అందరూ బైబిల్ చదవాలి. యుద్ధ నుండి యిర్మీయా వాక్కు ప్రత్యక్షమై, నీవు రేఖాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరంలోని గదులలో ఒక దానిలోనికి వారి తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసమని సెలవీయగా, నేను యిర్మీయా కుమారుడును యెదన్యా మనవడైన హబచ్చన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చింది. యెహోవా మందిరంలో దైవజనుడు ఇగ్దల్యా కుమారుడైన హనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చింది. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకులను షల్లూము కుమారుడైన మయషయ్య గదికి పైగా ఉండేది. నేను రేఖాబీల ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు నీరైనను నీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షరసము తాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలనని అతను మాకు ఆజ్ఞాపించాడు. కావున మా పితృడైన రేఖాబు కుమారుడు యెహోనాదాబు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము తాగలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగినట్లు కాపురములకు ఇల్లు కట్టుకున్నట్లేదు. ద్రాక్షవనములు కానీ పొలములు కానీ సంపాదించుకోలేదు. విత్తనమైనను చదువుటలేదు. గుడారములోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండుకును సిరియనుల దండుకును భయపడి మనం యెరూషలేమునకు పోదుము రండని మేము చెప్పుకుంటుమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పాము. మానిటర్ తగ్గించు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనము చదివాం. ఇక్కడ మనకి ఒక జాతి ప్రజలు కనబడుతూ ఉన్నారు. వారు రేఖాబు సంతతి వారు. వారి గురించినటువంటి ఒక విషయాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక పాఠంగా నేర్పించడానికి వారి గురించినటువంటి విషయాన్ని చెప్పమన్నాడు. మనము చదివిన లేఖన భాగము 35వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో యిర్మీయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, నీవు రేఖాబీల దగ్గరికి వెళ్ళు, మందిరంలోనికి వారిని పిలిచికెళ్ళి వారికి ద్రాక్షరసముతో నిండిన పాత్రలు ఇచ్చి ద్రాక్షరసం త్రాగు అని చెప్పు వాళ్ళకి అని చెప్పాడు. యిర్మీయా వారిని తీసుకుని వచ్చి మందిరంలో చేర్చి ద్రాక్షరసం నిండిన పాత్రలతో
వారికి ద్రాక్షరసం ఇచ్చి వారిని తాగమన్నాడు. తాగమన్నప్పుడు ఆ సందర్భంలో వారు చెప్పిన మాటలు మనము చదివాం. రేఖాబీయులు అన్నారు, మేము ద్రాక్షరసము ఇంతవరకు తాగలేదు, ఇక తాగము కూడా. కారణం ఏమంటే మా పితరుడు యెహోనాదాబు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు మమ్మల్ని ద్రాక్షరసం తాగొద్దన్నాడు, విత్తనాలు విత్తొద్దన్నాడు, ద్రాక్ష తోట వేసుకోవద్దన్నాడు, ఇల్లులు కట్టుకోవద్దన్నాడు. మేము ఎక్కడైతే పరవాసులుగా ఉంటామో అక్కడ మేము యాత్రికులుగానే బ్రతకాలని చెప్పాడు. కాబట్టి మా పితరుడు మాటకు మేము విధేయులమై ఇంతవరకు మేము తాగలేదు. కాబట్టి ఈరోజు నువ్వు తాగమంటే మేము ఎట్లా తాగేది, మేము తాగమని తేల్చి చెప్పారు. ఇక్కడ ఒక సంతతి, రేకాబు జనాంగం అంతా కూడా ఒక మాటకి కట్టుబడి ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ పితరుడు ఏమైతే ఆజ్ఞించాడో వారు దానికి లోబడ్డారు. వారి తండ్రి మాటకు వారు లోబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ లోబడడానికి ముందుగా లోబడాలి, మా తండ్రి మాట వినాలి అని కమిట్మెంట్ వారికి ఉండాలి. మనం ఏ పనన్నా చేయని, మనం ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మనము ఆ పని చేయాలంటే మొదట మన అంతరంగాల్లో ఆ కమిట్మెంట్ ఉండాలి. అంటే ఆ పని చేయడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి, లేదా మనల్ని మనం సమర్పించుకోవాలి. మనము సమర్పించుకోకుండా ఏ పని మన ద్వారా జరగదు. అది మంచిగా చెడా ఏదన్నా కానీ, అది చిన్నదా పెద్దదా ఏదన్నా కానీ, ఆ పని ఎవరు చెప్పారు రెండోది, ఆ పని ఎంతవరకు చేసావు రెండో సంగతి. అది కానీ ఇంతకీ ఆ పని చేయడానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావా లేదా, అది ముఖ్యమైనది. సో ఇక్కడ రేకాబీయులు చాలా సంవత్సరాలు, అప్పటికి వాళ్ళ పితరుడు చచ్చిపోయాడు, అంతా అయిపోయింది. కానీ వారి పితరులు ఏ మాటకైతే తీర్మానం చేసుకున్నారో, ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో, ఆ మాటకు ఇప్పటి వరకు యూదా ప్రజలందరూ కూడా వారు విగ్రహారాధనలో దేవుని విడిచిపెట్టి విగ్రహారాధకులుగా బ్రతుకుతున్నారు. వారికి ఒక పాఠాన్ని నేర్పించడానికి దేవుడు ఇర్మియాకు తన వాక్కునిచ్చి రేఖాబీయులను తీసుకొచ్చి వారి గురించి నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, వీరు వారి తండ్రి మాటకు విధేయులైనప్పుడు, మీ తండ్రి నేను కదా, మరి నాకంత విధేయులై ఉండాలి, నన్ను ఆరాధించుటలో నన్ను సేవించుటలో మీరు అంత సమర్పించుకొని ఉండాలి అని వారికి బుద్ధి చెప్పడానికి ఈ సందర్భాన్ని తీసుకొచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా గ్రహించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, మనం ఏ పనన్నా చేయని, అది విధేయత, లేకపోతే అది మనకు మేలు చేసేదా, లేకపోతే అది మన బాధ్యత ఏదన్నా కానీ, అది ఎప్పుడు కూడా రెండవది. అది నువ్వు నిర్వర్తించడానికి మొదట నిన్ను నీవు అప్పగించుకోవాలి. దాన్నే సమర్పణ అంటున్నాం. సమర్పణ అనే దానికి అర్థం చూసినప్పుడు వీగిపోయినటువంటి సమర్పణతో ఒక పని కొరకు, ఒక గురి కొరకు నిలబడటము అనే భావాన్ని ఇస్తుంది. ఫలితాలు ఎలాగన్నా ఉన్నాయి, దానివల్ల లాభం వస్తుందా లాభం లేదా అనేది పక్కన ఉన్నాయి. కానీ వారు దానికి అప్పగించుకున్నారంటే ఇక దానికి అప్పగించుకోవడమే, అది సమర్పణ అంటే. మనం ఏం చేస్తాము, మనము ఫలాలు చూస్తాం, ప్రతిఫలాలు చూస్తాం. ఈ పని చేస్తే నాకేమి లాభం. దేవుని దగ్గర కూడా అంతే. మనమేమి దేవుని దగ్గర విశ్వాసంతో వెంబడించాం. ఇంకో మాట చెప్పాలంటే మనం కూడా దేవునితో బేరమాడినట్లుగానే బ్రతుకుతాం. దేవా నువ్వు ఏమి ఇస్తే నేను ఉపవాసం ఉంటాను, నన్ను ఎలా దీవిస్తావు? ఆయన దీవించడు, ఉపవాసం ఉంటావా? ఆయన నువ్వు దేవుడు తిరిగి ఇవ్వడు, నువ్వు ఇవ్వగలవా? అట్లయితే నేను ఎందుకు వెంబడించాలంటావు? అది సమర్పణ కాదు. నువ్వు ప్రతిఫలం పైన మనసు పెట్టి నువ్వు నేను కూడా ఆయన వెంబడిస్తూ ఉంటే లాభం లేదు. పేతురుకు తప్ప మిగతా వాళ్ళకి ఏం చెప్పాడు? యేసయ్య నన్ను వెంబడించండి అన్నాడు. పేతురుతో అన్నాడు, నువ్వు ఎంతవరకు చేపలు పడుతున్నావు, నిన్ను మనుషులు పట్టే జాలంగా చేస్తాను అన్నాడు.
ఒక హింట్ ఇచ్చాడు అంతే. కానీ నువ్వు ఇలా చేస్తే నీకు చాలా వస్తుందని ఏం చెప్పలేదు. మీరు బాగా చదవండి ఆ లేఖన భాగాన్ని. నన్ను వెంబడించండి, ఫలమేం చెప్పలే, భవిష్యత్తులో ఏం కలుగుతుందో చెప్పలే. మళ్ళీ అడుగుతారు మధ్యలో. యేసయ్య ప్రజలకి బోధించేటప్పుడు నన్ను వెంబడించేవాడు అన్ని వదులుకోవాలన్నప్పుడు అప్పుడు అడుగుతారు, అయ్యా మేము అన్ని వదులుకొని వచ్చాం కదా, మరి మా పరిస్థితి ఏంటి అంటారు. అంతవరకు వాళ్ళు ఏమి అడగలేదు. వాళ్ళు అడగక ముందే దేవుడు వెంబడించారు. అంటే అది వారి సమర్పణ. మనమేం చేస్తున్నాం? నేను ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఇవ్వాలి, నాకేం వస్తుంది, నేను ఈరోజు దేవుడి దగ్గరకు వస్తాను, ఈరోజు నన్ను దేవుడు దీవిస్తాడా, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా? ఒకవేళ స్వస్థపరచుడు, రావా? ఆలోచించే. సమర్పణ అనేది నేనేదో పొందుకుంటాను అని వచ్చేది కాదు. నేను పొందుకోను, నాకేమీ లాభం. దేకబీలు తీసుకోనండి, ద్రాక్షసము అందరూ తాగుతారు, అది ఒక కల్చర్, సంస్కృతి అది వాళ్ళకి. కానీ వాళ్ళు తాగట్లేదు. వాళ్ళు ఇశ్రాయేలులే కదా, వాళ్ళు తాగట్లేదు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు. అయ్యో మాకేమీ ఫలం లేదే, ఎంజాయ్మెంట్ లేదే, వాళ్ళు ఆలోచన చేయలేదు. అందరూ ఇల్లులు కట్టుకుంటున్నారు, కానీ వీళ్ళకి అవేమీ లేవు. గుడారాల్లో నివసిస్తున్నారు. వాళ్ళ తండ్రి అదే చెప్పాడు, పితరుడు గుడారాల్లో ఉండాలి అన్నాడు. గుడారాల్లో ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. పంటలు వేయట్లేదు, పరిగెత్తుకోవడానికి వెళ్తున్నారు. ఎక్కడో వాళ్ళ పొలాల్లో పని చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళు మాత్రం పంట వేయలేదు. వాళ్ళకి ఏ ఫలాలు వస్తాయి? ఏమి రావు. కానీ వారు తమ తండ్రి మాటకు నెరవేర్చడానికి తమ అప్పగించుకున్నారు, తమ జీవితాలు సమర్పించుకున్నారు. ఫలాలు ఎలాగన్నా ఉన్నాయి, ప్రతిఫలము ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో నేను ఎలా ఉన్నా లేకపోయినా నేను అప్పగించుకోవాలి. అది సమర్పించుకోవడం. దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు మనంతా బేరమాడే పరిస్థితి దేవుని దగ్గర. దేవా, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, పొద్దున్నే 5కే లేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దీవించట్లేదే. నీ నమ్మకంగా దర్శనం భాగమిస్తున్నాను, నా రుణాలు పోలేదే, ప్రతివారం క్రమం తప్పకుండా వస్తున్నాను, నువ్వు నాకేమీ చేయట్లేదే. ఇది కాదు సమర్పణ, అది కాదు అప్పగించుకోవడం అంటే. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నీ జీవితాన్ని నువ్వు పెళ్లి చేసుకునే వ్యక్తిగా అప్పగించుకుంటావు. అతను నేను ఎలా చూస్తాడో నీకు తెలియదు. బాగా చూస్తాడని ఎక్స్పెక్టేషన్తో నువ్వు చేసుకుంటావు. బాగా చూస్తాడా, సంపాదిస్తాడా, పెడతాడా, పెట్టడా, ప్రేమిస్తాడా, ఇవేమి నువ్వు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తావు, కానీ ఏమీ రావు. వదిలేసావా? ఇప్పుడు వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ దినము ఈ జనరేషన్కి ఆ కమిట్మెంట్ లేదు. అట్టన్నాడు, నేను ఎందుకు బతకాలి, నా ఇష్టము. సినిమా వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా, మనం కూడా అదే ఫాలో అవుతాం. వాళ్ళ కమిట్మెంట్ లేదు. నలుగురు ఐదుగురితో అలా బతుకుతారు. ఈనాడు క్రైస్తవుడు అదే పరిస్థితి, సేవకులతో సహా. అంటే మనకేంటి సమర్పణ? ఫలాలు ఆశించే బ్రతకాలా? రేఖాబీయులకు ఏ ఫలం వచ్చింది? సరే, అంతగా అప్పగించుకున్నారు కదా, దేవుడైనా మేలు చేశాడండి. ఎందుకు చేయలేదు? దేవుడు ఒక తీర్మానం చేశాడు. వాళ్ళు అప్పగించుకున్నందుకు దేవుడు కూడా తను తాను ఒక విషయంలో వారికి అప్పగించుకున్నాడు. ఏంటది? ఇప్పుడు చూడండి, రండి 35వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలిచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడను ఉండక మానడు. ఎవరైనా ఉంటారో ఉండరో, ఏ గోత్రమైనా ఉంటుందో ఉండదో నాకు అనవసరం, కానీ నా సన్నిధిలో రేకాబు కుటుంబానికి చెందిన ఒక్కడైనా నా సన్నిధిలో ఉంటాడు అని వాగ్దానం చేశాడు. ఆ మాటకు దేవుడు కట్టుబడి ఉన్నాడు. అది తర్వాత ఇది వస్తుందని వారు అప్పగించుకోలేదు. దేవుడు ఇలాగూ తీర్మానం చేస్తాడని, దేవుడు ఇలాగూ దీవిస్తాడని వాళ్ళు తీర్మానం చేసుకోలేదు. వారు ముందుగానే అప్పగించుకున్నారు, ప్రతిఫలాలు ఆశించలేదు. దేవుని సంగమా, మనందరం కూడా ప్రతిఫలాలు ఆశించని అర్పణ దేవుడు కోరుతున్నాడు. అది నిజమైన సమర్పణ, అది దేవుని వెంబడించడం అంటే.
చూడండి, మీకు దేవుని బిడ్డల గురించి ఒక విషయాన్ని చూపిస్తాను. లేఖన భాగాన్ని చదువుదాం. 2 కొరింథీ 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనం నుండి, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతటా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొని ఇంతగా చేయుదరని మేము అనుకొనలేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాసిదోనియా ప్రజల గురించి మాట్లాడుతూ, ఆ సంఘ బిడ్డల గురించి చెప్తూ, వారికి దేవుని కృప అనుగ్రహించబడి, ఏంటో కృప, శ్రమల్లో చాలా శ్రమలు కలిగాయి, దేవుళ్ళు ఆనందించారు. అలాగే వారు చాలా బీదలు, బైబిల్లో నిరుపేదలు అని ఉపయోగించబడింది. నిరుపేదలు అంటే బీదల కంటే ఇంకా తక్కువ ఉన్నవాళ్ళు, బీదల కంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు నిరుపేదలు. కానీ వారి దాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు పరిశుద్ధుల పరిచర్య కొరకై అన్ని సందర్భాల్లో తాము ఉండాలని తమ్మును తాము ప్రభువునకు అలాగే అపోస్తలులైనటువంటి పౌలుకు అప్పగించుకొనిరి అని మాసిదోనియా ప్రజల గురించి కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. ఆ మాట ఎంత బాగుంది, అప్పగించుకొనిరి, కమిటెడ్. వాళ్ళకి ఏమొచ్చింది? బీదరికం పోయిందంటే ఏం పోలేదు. శ్రమలు మానేయండి, ఏం శ్రమలు మానలేదు, ఆగలేదు. కానీ వారు కమిటెడ్ అయ్యారు, తమ జీవితాన్ని డెడికేట్ చేస్తున్నారు. మేము ఈ పని చేస్తామా? చేసేదే. మన పని పరిస్థితుల పైన, ప్రజలపైన ఆధారపడి ఉంటుంది కదా. మనం ఏదైనా చేయాలంటే వాళ్ళకి మనమంటే అంగీకారంగా ఉన్నారా లేదా దాన్ని బట్టి చేద్దాం. అంగీకారంగా లేకపోతే చేయడం మానేస్తాం. మనం ఫలం ఆశిస్తున్నావు, అది నిజమైన సమర్పణ కాదు. నువ్వు అప్పగించుకున్నావా? సేవలో కూడా అన్ని పాజిటివ్ ఫలాలు రావు. చేసే వాళ్ళు ఎన్నో నెగిటివ్లు వస్తూ ఉంటాయి. అయినా ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోమంటే అప్పగించుకున్నాం, ఆ దినం సమర్పించుకున్నాం. దేవా ప్రజలు వస్తారనో లేక ఎక్కువ అవుతామనో సేవకు రాలేదు. దేవుడు పిలిపించింది దేనికోసం అంటే వచ్చిన వాళ్ళకి సేవ చేయాలి. వచ్చిన వాళ్ళు 3000 మందా లేదా 300 మందా అనవసరం, లేదా ఒక్కడైనా అయినా సేవ చేయాల్సిందే. ఎందుకంటే అలా సమర్పించుకున్నాం. దీనివల్ల ఫలము అది అక్కడ చూసుకుంటాడు దేవుడు, ఈ భూమి మీద కూడా ఇస్తాడు. కాబట్టి మాసిదోనియా ప్రజల్లాగా అప్పగించుకోగలమా ఈ సంవత్సరం? ఒకసారి సమర్పణ గురించి ఆలోచన చేయి. ఎట్లా అప్పగించుకున్నావు నువ్వు? ఫలాలను బట్టా, ఫలితాలను బట్టా, దేనిని బట్టి సమర్పించుకున్నావు? ఆలోచన చేయండి ఒకసారి. నీ సమర్పణ దేనిపైన ఆధారపడింది? నీ సేవ దేనిపైన? కొంతమంది సేవ చేస్తూ ఉన్నారు సంఘంలో. నువ్వు ఎలా చేస్తున్నావు? ఏ సమర్పణతో చేస్తున్నావు? నాకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నావా? అవకాశాలు మానేస్తే ఇక్కడ కనపడవా? ఇక్కడ పాటలు పాడే రోజు మాడుతూ ఉంటారు, ప్రతి వారం మాడుతూనే ఉంటారు. నన్ను ప్రతి వారం పెట్టుకోవట్లేదు, అందుకనే నేను మానేస్తాను. నువ్వు ఆరాధించుటకు సరిగ్గా సమర్పించుకోలేదు. మనకి సమర్పణ అంటే ఫలాలు అనుకుంటున్నాం. అయితే ఇందాక దేవుని బిడ్డల గురించి చెప్పానుగా, అన్నిలు కూడా సమర్పించుకున్నారు, అప్పగించుకున్నారు. ఎలాగో చూడండి, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఎఫెసీ సంఘం చెప్తున్నాడు. ఎఫెసీ సంఘం
దేవుని వాక్యంలో బాగా బలపడిన సంఘం, లోతైన విషయాలు వారికి చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళతో అంటున్నాడు, కాబట్టి 17వ వచనం, అన్యజనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు. లోకస్తుల వలె ఉండొద్దు, అన్యుల వలె ఉండొద్దు, వారికి నిజమైన దేవుడు లేడు, వాళ్ళు నడుచుకున్నట్టుగానే మనం నడుస్తూ ఉన్నాం, అలా ఉండొద్దు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారైతే అంధకార మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. 19, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుని. తమ్మును తామే కాముకత్వానికి అంటే చెడు పనులకు అప్పగించుకున్నారు. విచ్చలవిడి జీవితాలు వాళ్ళవి. ఎవరు వాళ్ళు ప్రశ్నించరు, ఎవరు వాళ్ళు అడిగినా వారు జవాబు చెప్పరు. ఇంకో వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు అప్పగించుకున్నారంటే ఫలాల గురించి కూడా ఆలోచన చేయలేదు. మేము ఈ పనులు చేస్తున్నాం, మాకు ఏ నష్టం కలుగుతుంది అన్నది ఆలోచన చేయకుండానే చేస్తున్నారు. అది సమర్పణ అంటే. అయితే వీళ్ళు సమర్పించుకుంది చెడు విషయంలో, పాప విషయంలో అప్పగించుకున్నారు. వారు ఫలాలు ఆశించలేదు. దీనివల్ల నరకం వస్తుందనే సంగతి వారికి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు. ఖచ్చితంగా అయితే వాళ్ళకి తెలుసు, మేము ఖచ్చితంగా చెడైతే చేస్తున్నామనే సంగతి వాళ్ళకి తెలుసు. అందుకని ఇప్పుడు ఎఫెసీ సంఘంతో అన్నాడు, మీరు అలా ఉండద్దు. వాళ్ళ సమర్పణ బాగుంది, కానీ చెడు విషయంలో. కానీ దేవుని బిడ్డలు మంచి విషయాలు అప్పగించుకోవాలి. దేవుని విషయంలో మనం అప్పగించుకోగలగాలి. దేవుని బిడ్డలారా, మనము పరిపూర్ణమైన సమర్పణ చేయలేకపోతే ఏం ప్రయోజనం? ఇంకా ఫలాలు ఆశిస్తూ దేవుని దగ్గర నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు మనం చేసే ప్రతి పనికి ఫలం ఉంటుంది. అది ఆ రోజు రావచ్చు, వారం రోజుల తర్వాత రావచ్చు, వచ్చే సంవత్సరం రావచ్చు, ఫలం అయితే ఉంటుంది. అయితే ఏ ఫలం వస్తుందా అని ఎప్పుడు చేయద్దు. మనం కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నాం? ఫలాలు వస్తాయనుకుంటున్నారా? రావు, వెంటనే రావు. అయినా కూడా ఈరోజు రావు, కానీ నెమ్మదిగానే వస్తాయి. అందుకని ఫలాలతో నిమిత్తం లేకుండా ఎవరు మార్పు చెందుతారా, ఎవరు మార్పు చెందరా అనేది సంబంధం లేకుండా కంప్లీట్గా ఆ పనికి అప్పగించుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుండడమే. కాబట్టి దేవుని బిడ్డలారా, సమర్పణ అనేది ఫలాలకి సంబంధించింది కాదు. మనము ఏదేమైనా అప్పగించుకోవాల్సిందే. లేదయ్యా నేను ఇట్లే ఉంటానంటే, పేతురు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇది చాలా నుంచి వెతుకుతూ ఉన్నా కనబడలేదు. దేవుని కృపను ఈరోజు కనబడింది ఆ లేఖన భాగం. ఎక్కడో చదివేనన్నది గుర్తు వస్తుంది, కానీ గుర్తుకు రాలేదు. గుర్తు వచ్చింది. చూడండి లేఖన భాగాన్ని చూద్దాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అలతో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు. కొన్నిసార్లు వాళ్ళ కోసం చేస్తాం, వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాం. వాళ్ళ కోసం నేనేం చేయలేదండి, వాళ్ళతో ఉన్నానంతే. నువ్వు వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నావు కదా. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండు గతించిన కాలమే చాలు. ఆ గతించిన కాలమే చాలు అన్నది అండర్లైన్ చేస్తావు. అంటే ఇంతవరకు నువ్వు బ్రతికిన బ్రతుకు ఇతరుల కోసము, లేకపోతే లోకం కోసం బ్రతికిన బ్రతుకు, పాపం కోసం బ్రతికిన బ్రతుకు చాలు. దానికి గత జీవితమే చాలు. ఇది నూతన జీవితం, ఇది నూతన సృష్టి, ఇది కొత్త జీవితం. దేవుడిని అప్పగించుకుని బతుకుదాం. అది చెప్పేది ఆయన. పేతురు అనేది ఏమంటే, ఇక అప్పటిది చాలు, ఇప్పుడుది దేవుడికి అప్పగించుకుని బతుకుదాం. ప్రతిఫలాలు కోరద్దు. ప్రతిఫలాలు అయితే వస్తాయి, కానీ కోరద్దు. దేవుడిస్తాడు. కాబట్టి రేఖాబీలు విధేయులే, కానీ దానికంటే ముందు కమిట్మెంట్ కలిగిన వారు. తన తండ్రి మాటకు నెరవేర్చాలని అంతరంగంలో కమిట్ అయిన వారు.
మన తెలుగులో 600 అయినా 106 అయినా 600 అవ్వదు 106 అవ్వదు, అయినా మేమైతే దీనికి కట్టుబడి ఉంటాము. దానివల్ల మాకు పోతాయా కానీ దానివల్ల మాకు అందరికీ ఉంటాయి, మాకేముండవా? నో ప్రాబ్లం. మాకు ఇక్కడ ముఖ్యమైనది మా తండ్రి మాటకు మేము నిలకడగా ఉండడమే, మా తండ్రి మాటకు మేము అప్పగించుకుని బ్రతకడమే. బైబిల్లో మనం భక్తులు చూసినప్పుడు ఎవరొకరు ప్రతి ఒక్కరూ అలాగూ కమిట్ అయి బతికిన వాళ్ళే. వాళ్ళ గురించి మనకు రాయబడింది కూడా దానికోసమే. మనం కూడా అలా కమిట్ అయి బతకాలని, మనం కూడా అలాంటి కమిట్మెంట్తో జీవించాలని. బైబిల్ గ్రంథంలో మనం భక్తులందరినీ చూసుకుని పోతే ఈ సంవత్సరం కూడా చాలదు మనకి వారిని ధ్యానించడానికి. కానీ ఈరోజు అనేక మంది గురించి కాకుండా చాలా కొద్ది మంది గురించి, ఒక నలుగురు గురించి 4 విషయాలు, ఏ విషయంలో దేవుని బిడ్డలంగా ప్రాముఖ్యంగా దేంట్లో మనం కమిట్ అవ్వాలి, దేనికి మనం అప్పగించుకోవాలి ఫలితాలు ఆశించకుండా అనే 4 విషయాలు ఎదుటి ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తలు విందామా? లేఖన భాగాన్ని చదువుదాం. ఇప్పుడు రండి లేఖన భాగాన్ని చదువుదాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 14. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెలుమను. 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాల కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించడా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఇంకో మాట చెప్పాలంటే, భార్య భర్తలు పెళ్లి రోజు ప్రమాణం చేస్తున్న మరణం మనల్ని ఎడబాపునంత వరకు రూత్ అలాంటి ప్రమాణం చేసింది. మరణం మనల్ని వేరు చేయాలి, అంతవరకు నేనైతే నిన్ను విడిచిపెట్టను. వాట్ ఏ స్టేట్మెంట్, వాట్ ఏ కమిట్మెంట్. ఎవరి రూతు ఈ కమిట్మెంట్ చేయడానికి, ఇంత బలమైన కమిట్మెంట్ చేయడానికి రూతు ఎంత ఆనందంగా ఉంది, రూతు ఎంత మంచి స్థితిలో ఉన్నది, రూతుకి ఎంత సమృద్ధి ఉన్నదో కదా ఆ కమిట్మెంట్ చేసినప్పుడు. ఉన్నాయా ఇవన్నీ ఉన్నాయా? ఒకసారి ఆమె జీవితాన్ని ఇలా వెనక్కి తిరిగి నువ్వు చూస్తే, ఆమె శాపగ్రస్తమైన జనాంగంలో వచ్చిన బిడ్డ. రూతుని చూడగానే లోతు గుర్తొస్తున్నాడు. లోతు గర్భంలో నుంచి వచ్చిందే రూతు, శాపాన్ని మోసుకుని వచ్చింది. బహుశా అందుకనేమో అన్ని కోల్పోయింది. పెళ్లి చేసుకుని జీవితాన్ని మంచిగా గడుపుదాం అనుకునే లోపే చచ్చిపోయింది పాపం. భర్త చచ్చిపోయాడు. పిల్లలన్నా కలిగారంటే పిల్లలు లేరు కదా. స్త్రీకి బతకడానికి ఒక్కటి ఆధారం దొరికితే చాలు, 120 సంవత్సరాలను బతికింది. పురుషుడికి అట్టలే. అందుకే పురుషులు జాగ్రత్త చూసుకోండి, ఎక్కువ కాలం ఉండరాలు. మేము చెప్పినట్లయినా మాకు నచ్చినట్టు బతకట్లేదు అనొద్దు వాళ్ళని. ఉన్నంతకాలం ప్రేమించండి, ఉన్నంతకాలం పట్టించుకోండి. చచ్చిపోయిన తర్వాత ఎట్లా నువ్వేం చేయలేదు. వాళ్ళు బతకలేరు ఎట్లా. నీకా కొడుకుండే చాలు, మనవుడు ఉంటే బతికేస్తావు 150 సంవత్సరాలైనా. అటు మనవుళ్ళన్నా ఇటు కొడుకులన్నా కూతుర్లన్నా పురుషుడు బతకలేడు నువ్వు లేకపోతే. అది నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ రూతుకి సమస్య లేదు. ఎందుకంటే భర్త చచ్చిపోయాడు కదా, అయినా బతికేసింది. ముసలాం ఉందిగా, ముసలాంతో ప్రమాణం చేసింది, నీ కోసమైనా నేను బతుకుతానని. ఆమె శాపం చేస్తున్నది జనాంగం మీద వచ్చింది. పైగా అప్పుడే భర్తను కోల్పోయిన విధవరాలు. భర్తను కోల్పోయిందంటే ఏం కోల్పోయినట్టు? వ్యక్తినా? కాదే, భవిష్యత్తును కోల్పోయింది. ఏం చేయాలో బ్లాంక్ అయిపోయింది మొత్తం జీవితం.
ఏం చేసి బ్రతకాలి, రేపటి నుంచి ఎట్లా తినాలి, అదే కదా మొదట మన మనసులోకి వచ్చేది. రేపటి నుంచి ఎట్లా తినాలి, నాకు నిరీక్షణ ఏది, బయట ఏమంటారు ప్రజలు నన్ను, ఎన్నో అవమానాలు పొందాలి, ఎన్నో ఉంటాయి వాళ్ళకి. అవును కదా. భర్తను కోల్పోవడం అంటే వ్యక్తిని కోల్పోవడం కాదు దేవుని బిడ్డలారా, సమస్తాన్ని కోల్పోవడం, సమస్తము కోల్పోవడం. ఏం చేయాలో పాలుపోవట్లేదు. అప్పటికి తోడుకోవాలి వెళ్ళిపోయింది. ఆ మార్గంలో వెళ్దామా. రెండోది సొంతూరు పిలుస్తా ఉంది, మోయాబు పిలుస్తుంది, రా వచ్చేసాయి, ఇది నువ్వు పుట్టి పెరిగిన ఊరు. అందుకే చనిపోయిందా భర్తలు కోల్పోతే ఫస్ట్ వెళ్ళిపోయేది తల్లుల ఇంటికేగా స్త్రీలు. ఎందుకంటే అక్కడ బతకగలరు, ఇక్కడ బతకలేదు బాబు. అది తెలిసినూరు కదా, పెరిగినూరు కదా. అందుకని చాలా తెలివిగా చెప్పింది ఎవరు, నయోమి కూడా. ఇదిగో నీ తండ్రి ఇంటికి వెళ్ళి నీ తల్లి ఇంటికి వెళ్ళు. అమ్మని జ్ఞాపకం చేస్తుంది. అమ్మ జ్ఞాపకం వస్తే పరిగెత్తుకుని వెళ్తారు. కుటుంబం కూడా అవసరం లేదు. కానీ ఇంటి మధ్య ఏవి సరిగ్గా లేవు ఆమెకి. తనకి సొంత జీవితాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇవన్నిటిని పక్కన పెడితే ఆమెకి ఒక గ్యారంటీ జీవితం ఏమి లేదు, ఒక ఎక్స్పెక్టేషన్ ఏమి లేదు. అలాంటి సమయంలో ఆమె ఒక కమిట్మెంట్ చేస్తుంది. ఏంటా కమిట్మెంటు? నన్ను వెళ్ళిపోవద్దనద్దు, నేను నీతోనే వస్తాను. ఎంత బాగా చెప్పింది ఆ మాటలు, ఎంత బాగుండే కదా. నువ్వు వెళ్ళి చోటకే నేను వస్తాను, నువ్వు నివసించు చోటనే. అంటే ఆమెకేమీ లేదు, తెలుసు తనకి. సరే ఊరుంది, నువ్వు వెళ్ళంటే బెత్లెహేంకి వెళ్తుంది, ఇక అదే కదా ఊరు. కానీ ఏ ఇంటికి వెళ్తుంది? వాళ్ళ ఇల్లు కూడా పాడుపడిపోయి ఉంటుంది. చాలా సంవత్సరాలు అయింది కదా మోయాబుకి వచ్చి. ఇప్పుడు ఏమి ఉండదు. సరే నువ్వు గుడిసి కింద ఉండవా, నేను గుడిసిలోనే ఉంటాను. చెట్టు కింద ఉంటావా, నేను చెట్టు కిందే ఉంటాను. ఏ అమ్మాయి అండి, ఏ యవనస్తురాలు చెప్పగలదు అట్లా? మంచి బిల్డింగ్ లో అత్తతో కలిసి బతకడానికి కష్టమైపోతున్న ఈ కాలంలో రూత్ లాంటి అమ్మాయిని మనం కనుగొనగలమా? మనకి కమిట్మెంట్ వద్దు, ఆశీర్వాదాలు కావాలి. దేవలను బాగా దీవించు. కమిట్మెంట్ ఏది? రూతుకున్న కమిట్మెంట్ ఏది? నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను. నీ ప్రజలే నా ప్రజలు. వాళ్ళు ఎలాంటి ప్రజలో తెలియదు. బహుశా వీళ్ళు చూసిన తర్వాత తన భర్తని తన అత్తని గమనించిన తర్వాత కొంచెం అర్థమైనది, పర్లేదు వీళ్ళు సాఫ్ట్ పీపుల్, దైవ భయం కలిగిన వాళ్ళు, కొంచెం వీళ్ళు మా ఊర్లో లాంటి ప్రజలు కాదులే అనుకుని ఉంటుంది బహుశా. అయినా కూడా తెలియదు కదా చుట్టూ ఎట్లా ఉంటారు, ఇంకా చూడలేదు కదా. ఒకరిని బట్టి ఊరంతా డిసైడ్ చేయలేగా. తెలియదైనా అయినా పర్లేదు, ఎలాగైనా ఉంది. నీ దేవుడైనా ఆ దేవుడు. నువ్వు చచ్చిపోయే చోట నేను కూడా చచ్చిపోతున్నా. సావు వరకు వెళ్ళింది అంటే ఇది నా లైఫ్ టైం కమిట్మెంట్. అప్పుడప్పుడు లైఫ్ టైం ఆఫర్స్ మనకు వస్తూ ఉంటాయి కదా. లైఫ్ టైం అంటే ముందు పడతాం. లైఫ్ టైం ఆఫర్స్ పొందుకోవద్దు, లైఫ్ టైం కమిట్మెంట్ కలిగి ఉండండి. చాలా ముఖ్యమైనది. దేవుని వెంబడిస్తాను నేను. ఈమె దేనికి సమర్పించుకుందంటే షీ వాజ్ కమిటెడ్ టు ఫాలో డిస్పైట్ ఆఫ్ నో రిజల్ట్స్. ఫలితాలు లేకున్నా కూడా ఎలా ఉంటుందో, తన జీవితం మారుతుందో తెలియదు, మళ్ళీ పెళ్లి అవుతుందో లేదో తెలియదు, మళ్ళీ పిల్లలు పుడతారో లేదో తెలియదు, తాను మళ్ళీ బతుకుతుందో లేదో కూడా తెలియదు, మంచి జీవితాన్ని అనుభవిస్తుందో లేదో తెలియదు, సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు. కానీ షీ కమిటెడ్ హెర్సెల్ఫ్, సమర్పించుకుంది. నేను నీ దేవుడిని, ఆ దేవుడిని వెంబడిస్తున్నా, నిన్ను నేను ఫాలో అవుతాను. దేవుని వెంబడించే కమిట్మెంట్ ఉందా? మొదట మనకి మేలులు చేస్తే బాగా వస్తాం కదా. మనకి దేవుని పట్ల, మనకి నాయకుడి పట్ల, మనకి సంఘం పట్ల కమిట్మెంట్లు లేవు. మనకి అన్నీ మనం చెప్పినట్లే నచ్చాలి, అన్నీ మనం కోరినట్లే ఉండాలి. ఉండకపోతే ఉండే చోట పోతాం మేము. పొండి, కమిట్మెంట్ లేని ప్రజలారా పొండి.
కమిట్మెంట్ అంటే తెలియదు నీకు. ఒక ఇంట్లో బతకడం అంటే తెలియదు నీకు. దేవుణ్ణి వెంబడించడం అంటే నా జీవితం ఎంత బాగుంటుంది అనేది కాదు, నేను ఎంత బాగా ఆయన వెంబడించగలను, ఎంత బాగా నేను ఆయన నన్ను ఎలా ఉన్నా ఉంచని నేను ఎంత బాగా ఆయనను అనుసరించగలను. ఫాలో అవడంలో మనకు కమిట్మెంట్ ఉండాలి దేవుని విషయాలు. ఇంత వర్షిప్ నడిపించుకో ఒక మాట వేయచ్చు, దరిద్రులమైన మేము మనలను. అవును కదా, మనం నిజంగా దరిద్రులమే కదా. ఈరోజు దరిద్రులం కాదులే, ఒకప్పుడు దరిద్రులమే కదా. కానీ దేవుడు ఈరోజు మనల్ని యోగ్యులుగా చేసినప్పుడు మనకు ఎంత కమిట్మెంట్ ఉండాలి. ఆయన మన నుంచి ఏమి ఆశించకుండా ఆయన మనల్ని మన కొరకు ఆయన తను అప్పగించుకున్నాడు. ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు మన దగ్గర నుంచి? ఆయన 100% స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాడా? ఎవరి దగ్గర ఉంది 100% స్పిరిచువల్ గ్రోత్? ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన తెలుసు ఖచ్చితంగా పడిపోతారని, ఖచ్చితంగా తెలుసు వీళ్ళు వెనకడిగేస్తారని. కానీ ఆయన అప్పగించుకున్నాడు. ఆయన నీ కోసం, నా కోసం. మరి అలాంటి దేవుని కోసం అసలు ఆయన వెంబడించడంలోనే అప్పగించుకోలేకపోతే మనము దేవుని బిడ్డలమే. అసలు ఆమె కమిట్మెంట్కి దేవుడే ప్రతిఫలం ఇవ్వకుండా ఉండలేదు. ఆమె స్టోరీ ఇక 2వ అధ్యాయం నుంచి లేదా 3వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అద్భుతంగా మలచబడింది. అదేమి 4 అధ్యాయాలను అయిపోయింది, కానీ ఆమె జీవితం 4 రోజులు అయిపోలే, 4 వారాలు ఏమో అయిపోలే, చాలా సంవత్సరాలు పెట్టి ఉంటుందా ఆ జీవితం మారడానికి. కానీ అన్ని రోజులు కమిట్మెంట్గా ఉందిగా. దేవుని వెంబడించడానికి మనకు అనుకూలమైతే వెంబడిస్తాం, అనుకూలం లేకపోతే వెంబడించలేదు. మనకు కుదిరితే మనము వెంబడించడానికి వస్తాము, లేక కుదరకపోతే పర్లేదులే, ఏం కాదు, దేవుడు అర్థం చేసుకుంటాడు అనుకుంటాం. దేవుడు అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకోవడం అనేది సమస్య కాదు. ఇక్కడ నీ కమిట్మెంట్ ఏంటి? ఏమని తీర్మానం చేస్తున్నాం మనం? ఏమనుకొని మనం బయలుదేరి వచ్చాం? ఏమనుకొని అన్ని ఇంట్లో ఉన్న వాటి అన్నింటినీ తీసేసి ఏమనుకొని దేవుని వెంబడించడానికి వచ్చావు నువ్వు? మన అన్ని వదిలేసి వచ్చి నీవు ఈరోజు దేవుని అలాగే వెంబడిస్తూ ఉన్నావా? అలాగే దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నావా? ఏదేమైనా పర్లేదు, నేను ఆయన దగ్గర ఉంటాను, ఆయన వెంబడిస్తాను, ఆయన నన్ను దీవిస్తాడా, దీవించు, నాకు అనవసరం, నేను కనబడతాను అని మనం వస్తూ ఉన్నామా? వెంబడించడంలోనే మనం ఫెయిల్ అయితే చాలా కష్టం. వెంబడించడంలో మనందరం కూడా ఒక అన్యురాల నుంచి నేర్చుకోవాలి. హల్లెలూయా. రూత్ అనే అన్యురాల నుంచి మనందరం కూడా వెంబడించడం అంటే ఏంటో, వెంబడించడానికి అప్పగించుకోవడం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. She was committed to follow God. దేవుణ్ణి వెంబడించడానికి అప్పగించుకుంది. 4 బాప్తిజం తీసుకున్నారు. వెంబడించడం అంటే ఇది. అర్థమైందా? ఏమైనా ఏమో పరిస్థితులు ఎలా ఉన్నా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా మేము విడువనయ్యా. అదే కదా ఒక మాట చెప్పావుగా, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నిన్ను విడవమంటే ఏం చెప్పావు? జీవితాంతం వెంబడిస్తా అంటే వెంబడిస్తానయ్యా. అక్కడ చెప్పినంత సులువు కాదు జీవితంలో కమిట్మెంట్గా ఉండడం. ఉండాలి. ఒక అన్యురాల నుంచి మనందరం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమె ఊరికనే దీవించమానలే. శివరాధ్యాలకు వచ్చేసరికి ఆమె ఎంతగా దీవించబడిందో మనకు రాయబడింది. కానీ ఆమె గొప్పతనం గురించి నాకు నచ్చిన మాట చూపిస్తాను. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెషీని కనెను. యెషీ రాజైన దావీదును. ఈ కమిట్మెంట్ చేస్తున్నాడు దేవుడు అన్నాడు. క్రియేట్ దేవుడు మాట్లాడుకుంటున్నాడు. ఒక కన్యరాలు లోతు గర్భం నుంచి వచ్చిన ఈమె మనల్ని వెంబడించడానికి సమర్పించుకుంది. ఎట్లా దీవిద్దాం? మళ్ళా పెళ్లి చేసి పిల్లల్ని ఇద్దామా? సరే ఇద్దాం. ఈలోపు యేసయ్య ఒక రిక్వెస్ట్ చేసి తండ్రిని, ఆయన తండ్రి నీ అనుమతి అయితే ఆమె గర్భం నుంచి వచ్చే అవకాశం నాకు ఇస్తావా అన్నాడు. హల్లెలూయా.
ఆమె గర్భంలో నుంచి నా పేరు రావాలయ్యా, ఆమె గర్భంలో నుంచి పుట్టినటువంటి సంతతిగా నేను ఎంచబడాలయ్యా, నాకు అవకాశం ఇస్తావా? కమిట్మెంట్ యొక్క ప్రతిఫలం అంత గొప్పగా ఉంటుంది. అప్పగించుకోవాలిగా. యేసయ్య తన తల్లి రూతు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా రూతు నందు పుట్టాడు అని రాయబడింది. సృష్టికర్త రూతు గర్భం నుంచి రావడానికి ఇష్టపడ్డాడు. అది కమిట్మెంట్ యొక్క ఫలం. అలా ఉంటుంది దేవుని బిడ్డలారా. మనము దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో మనము అప్పగించుకున్నటువంటి సమర్పణ పైన, మనం అప్పగించుకున్న దానిపైన, దాని పర్సంటేజ్ని బట్టి దీవులు ఆధారపడి ఉంటాయి. నీ అప్పగింత యొక్క సమర్పణ 5% అయితే 5% దీవులే వస్తాయి. నీ అప్పగింత శాతం 100% అయితే ఈలాగా 100% ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే యేసయ్య అన్నాడు, ఒకడు 30 దంతులు, ఒకడు 60 దంతులు, ఒకడు. నీ సమర్పణ 30. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీకు ఎక్కువ కావాలా? సమర్పణ పెంచుకో, అప్పగించుకో. 60% పెంచుకో, 60 వస్తుంది. 100% అప్పగించుకోగలవా? ఇంటిలాగా 100% ఇస్తాయి. కాబట్టి మొదటిది, కమిట్ యువర్ సెల్ఫ్ టు ఫాలో గాడ్. దేవుణ్ణి వెంబడించడానికి, ఇన్ డిస్పైట్ ఆఫ్ నో రిజల్ట్స్, ఫలితాలు లేకపోయినా కూడా దేవుణ్ణి వెంబడించగలగాలి. అది మొదటిది. రెండవది, లేఖన భాగాన్ని చదువు. ఎజ్రా, బుక్ ఆఫ్ ఎజ్రా, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఫ్రంట్లో తీయాలి. డిసెంబర్ 8 చేస్తాం. ఎజ్రా 7. ఇదే తీసావా? 7వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నదని అతను ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించింది. కిందకి ఇలా చదువుకుంటూ వస్తే 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును, ఇశ్రాయేలులో దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. అంటే ఎజ్రా దేవుని వాక్యాన్ని బోధించడానికి, పరిశోధించడానికి, నడుచుకోవడానికి తన జీవితాన్ని దానికోసం అప్పగించుకున్నాడు. He committed himself to know, to learn the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి నేర్చుకోవడానికి, నడవడానికి తన జీవితాన్ని అప్పగించినాడు. నేను ఒక శాస్త్రి. వీళ్ళు అన్యుల దేశంలో ఉన్నారు, చెరగా కొనిపోయారు. దేవుడు కృపణను గ్రహించి ఆ రాజుకి మనస్సు ఇచ్చి, ఇదిగో మీరు మీ దేవుని మందిరాన్ని కట్టండి అని చెప్పి జెరుబ్బాబేలును ఎజ్రాని ఇచ్చి పంపించారు. ఎజ్రా సొంతూరు వచ్చాడు. వచ్చిన తర్వాత తాను అక్కడున్న పరిస్థితులు చూసి మందిరానికి కావలసినవన్నీ కూడా నెమ్మదిగా కట్టడం ప్రారంభించారు. అయితే ఎజ్రా మనసు దేని పేరు పడిందంటే, ఆయన శాస్త్రి, చక్కగా దేవుని వాక్యాన్ని బోధించగలిగిన వాడు. శాస్త్రులు దేవుని వాక్యాన్ని వల్లించేటువంటి వారు, బోధించేవారు. ఇప్పుడు అలాంటి ఆయన తాను గురించి రాయబడిన మాట అంటే వాక్యం బాగా తెలిసిన ఈయన అంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంట, దాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుటకు తను తాను అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలమైన మనము రెండవదిగా దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్య ప్రకారం నడవడానికి we need to commit ourselves. అనుకోవడం కాదు. ఏదైనా చెప్తే ఈ సంవత్సరం చదువుతాను ఆయన 18 రోజులు అయిపోయింది. ఎన్నిసార్లు చదివావు? 18 రోజుల్లో 18 రోజులు చదివా? ఎగిరిపోయింది అప్పుడే. తీర్మానాలు గాలి కొట్టిపోయింది. గాలి పట్టాలాగా ఎగిరిపోయి ఉంటాయి.
నిన్న మొన్న ఎగరేసరిగా వెళ్ళిపోయి ఉంటాయి, వాటితో పాటు ఎక్కడ పోయిందో తీర్మానం. అది నిజమైన తీర్మానాలు కావు, అవి ఉచిత తీర్మానాలు. మనవన్నీ దేవుడు ఎట్లా దీవిస్తాడు, ఎట్లా ఆశీర్దిస్తాడు. ఒక పక్కన మందిరం కట్టే పనిలో ఉన్నాడు. ఎంత పని ఉన్నా సరే నేనైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేర్పించాలి, ఖచ్చితంగా మేము వాక్యాన్ని పాటించాలి తీర్మానం చేసుకున్నాడు. ఎవరు బిడ్డలారా, వాక్యము బైబిల్లో యోహాను సువార్తలో ఏమన్నది? ఆది యందు యేసయ్య ఉండెను ఉందా? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను కదా. ఈ వాక్యము ఎవరంట? దీన్ని తేము, దీన్ని చదవము, దీన్ని పక్కన పెడతాం. మళ్ళీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఎట్లా చేస్తావు? ఇది పక్కన పెట్టి నువ్వు ఎట్లా ఆరాధించగలవు? ఇది పక్కన పెట్టి నువ్వు ఎట్లా దేవుణ్ణి ప్రేమించగలవు? వాక్యాన్ని ఒక పుస్తకంగా చూసినంత కాలం నువ్వు ఎప్పటికీ దేవుని ప్రేమించలేవు. వాక్యాన్ని ఒక పుస్తకంగా చూసినంత కాలము నువ్వు ఎప్పటికీ కమిట్మెంట్ చేసుకోలేవు. ఈ వాక్యాన్ని చాలా మంది మన పుస్తకాలుగా చూస్తున్నాం. ద బెస్ట్ బుక్ అంటున్నాం, ద గ్రాండ్ ఓల్డ్ బుక్ అనే ఒక పాట ఉంది దీనిపైనే. శ్రేష్టమైన గ్రంథమని. ఓన్లీ గ్రంథం అనుకుంటున్నావా? ఇది ఓన్లీ గ్రంథం కాదు, ఆయనే వాక్యం. ఈ వాక్యమే ఆయన. అలాంటి వాక్యాన్ని మనం పక్కన పెట్టి ఏం ధ్యానించాలి? అలాంటి వాక్యంకి మన జీవితాలు సమర్పించుకుంటే ఎంతగా మనం దీవించబడగలం? ఆ వాక్యానికి మనం అప్పగించుకుంటే దేవుడు ఎంతగా మనల్ని దీవిస్తాడు? ఎజ్రా ఈ నిశ్చయం చేసుకున్న తర్వాత తాను దీవించబడ్డమే కాదు, మీ తర్వాత చదవండి, మనకు టైం లేదు. 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివితే, ప్రజల్లో ఎప్పుడైతే వాక్యం చెప్పి బోధించడం ప్రారంభించాడో, దాని ప్రకారం జీవించడం ప్రారంభించారో, వాళ్ళ తప్పిదాలు కనబడడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, వాక్యమే మనం ఎవరో చెప్తుంది. మనము పక్కన వాళ్ళు మనం ఇస్తున్నామని చెప్తే నచ్చదు. అందుకని కొన్నిసార్లు చెప్పే వాక్యం నచ్చదు. ఎందుకంటే నువ్వు వీడు చెప్తున్నావు, ఎవరొస్తారు చెప్పకపోతే సత్యాన్ని దాచిపెడితే ఎవరు మాట్లాడారు? సత్యాన్ని ప్రకటించాల్సిందే. నీకెవరు పక్కన చెప్పకూడదు, ఇలా ఉన్నాను అలా ఉన్నాను, తాగుతున్నావు, లేకపోతే సరిగా ఉండట్లేదు, పాపంలో జీవిస్తున్నావు, ఎవరు చెప్పద్దు. సరే, ఎవరు చెప్పరు. కనీసం ఇది చదువు, ఇదే చెప్పింది నీకు, ఇది ఖచ్చితంగా చెప్పింది. ఎప్పుడైతే అలా చేయడం ప్రారంభించాడు, 10వ అధ్యాయం మొదటి 5 వచనం చదివితే, ప్రజల్లో వాళ్ళ చేసిన తప్పిదాలు గుర్తొచ్చాయి. ఏడ్చారు, కన్నీరు కార్చారు. రెక్టిఫై చేసుకోవడానికి ఎజ్రా దగ్గరికి వెళ్ళి, అయ్యా మాది తప్పే, మేము అన్యుల్ని పెళ్లి చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు అని చెప్పి రెక్టిఫై చేసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విషయంలో పాపని గుర్తు చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, వాక్యానికి చదవడానికి, వాక్యాన్ని పాటించడానికి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అప్పగించుకోవాలి. మనం వాక్యాన్ని పక్కన పెడితే లాభమేమి లేదు. నీకు బెస్ట్ ఎక్స్క్యూజ్ ఏమంటే నా చదువు రాదయ్యా, బట్ స్టిల్ నువ్వు వాక్యం చదివించుకోవాలి. నీ పిల్లలతో నాకు రాదు అని చెప్పద్దు. కనీసం బైబిల్ చదవడం కోసమన్నా వాక్యము చదువు నేర్చుకోవాలి. ఇంతకుముందు అందుకే నేర్పించాం. వాక్యం కోసమన్నా చదువు నేర్చుకోవాలని చెప్పి నేర్పిస్తే 2 రోజులు వచ్చాము, మళ్ళీ ఆగిపోయారు. కేవలం వాక్యం కోసం ఎంతమంది బైబిల్ చదవడం నేర్చుకున్నారో తెలుసా? కేవలం వాక్యం చదవాలని పట్టుదలతో, ముసలోళ్ళతో సహా. వయసు ఉంది ఇంకా, వాక్ చదువు రాకపోతే ఆకాలు ఎన్ని కాకగాలే కదా నేర్చు. 56 లక్షలు నేర్చుకుంటే అయిపోయాయి. పెద్ద సమస్య ఏం కాదు. అవి 56 రోజులు నేర్చుకోవచ్చు. 57 రోజు వాక్యం చదవడం స్టార్ట్ చేయొచ్చు. ఈ జీవితకాలంలో, ఈ భూమి మీద బతికినంత కాలంలో ఒక్కసారన్నా నీవుగా బైబిల్ చదివే అవకాశం పొందుకోవాలి. ఏమంటారా? ఏ కమిట్మెంట్ ఏది మనకి వాక్యం పట్ల? అసలు వాక్యం అంటే ఆ గౌరవం మనకి ఏది? అసలు ఏదో గౌరవం మనకి? గౌరవం లేనివాడు ఎట్లా కమిట్ చేసుకోగలుగుతాడు?
ఇప్పుడు నేను ఇంకో మాట చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం, దానికి ముందే 2వ రాజుల గ్రంథం 22 7వ ఈ అధికారులు నమ్మకస్తులను వారి చేతికి అప్పగించిన ద్రవ్యం గురించి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండె. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించింది. అతడు దాన్ని చదివి రాజునతడు తిరిగి వచ్చి, మీ సేవకుల మందిరమందు దొరికిన ద్రవ్యం సమకూర్చి యెహోవా మందిర పని విషయంలో అధికారులే పని జరిగించి వారి చేతికి అప్పగించిన వర్తమానం తెలిపి, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథము మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఇక్కడ రాజుల కాలంలో మనష్య బహు చెడ్డ రాజు, భయంకరమైన వాడు. అట్లాంటి రాజు కడుపున యోషియా పుట్టాడు. ఇది మంచోడు, దావీదుతో పోల్చబడ్డాడు. దావీదు లాగే ప్రవర్తించాడనే మాట చాలా కొద్ది మంది రాజుల గురించి రాయబడింది. ఈయన అన్ని తీసేస్తున్నాడు, విగ్రహాలను మొత్తం ఏమేమి చేశారు అన్ని చెదరగొట్టు పడేశాడు మొత్తం అన్ని. దేవుని మందిరాన్ని మళ్ళా బాగు చేయాలన్నాడు. ఆ మందిరాన్ని బాగు చేయడానికి డబ్బు ఎక్కడిది? అందుకని లోపల ఏమన్నా ఖజానాలో ఉందేమో ఎక్కడని చెప్పి పంపించాడు పని వాళ్ళు. ఖజానాలో ద్రవ్యం ఎత్తుకుతూ ఉంటే అన్ని తీస్తా ఉన్నారు, మొత్తం చెత్త చెదారం స్టోర్ రూమ్లో ఖజానాలు మొత్తం స్టోర్ రూమ్లో ఉన్న అన్ని తీస్తూ ఉంటే బాగా దుమ్ము పట్టిన బూజు పట్టిన పుస్తకం దొరికింది. ఎవరికి? ప్రధాన యాజకుడు హిల్కీయాకి. అదే ఇదేదో మంచి గ్రంథం ఉన్నట్టుంది, గబగబా తీసుకొచ్చి శాస్త్రి కదా షాఫానికి ఇచ్చాడు. షాఫాన్ తెరిచి చూస్తే ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్ర గ్రంథం ఆ కాలంలో బూజు పెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మన ఇళ్లలో కూడా అంతే. క్రిస్మస్ దులిపేటప్పుడు బైబిల్ కూడా దులుపుతాం. ఈ పిల్లోడు ఇంటికి వచ్చేటప్పుడు నీ బైబిల్ ఏదని అడిగావా? అడగను. అది ఇక్కడే పెట్టిపోతాడు. ఈ వారం అంతా ఏం చదువుతాడు? చదవడు వాడు. ఎందుకంటే నువ్వు చదవగా మొదట కదా. బైబిల్ వదిలేసేది ఏం చదువుతా? ఏమన్నా వస్తుంది? వదిలేసి వెళ్ళిపోతే ఏం చదువుతా? ఈ వారం వదిలేసి వెళ్ళలేదు, తీసుకెళ్ళావు. బూజు పెట్టింది వారం రోజులకి. పనుల్లో పడి, ఫంక్షన్లో పడి, బిజీ అయిపోయి కదా. వాక్యం పట్ల కమిట్మెంట్ లేనప్పుడు దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు? రాజు దగ్గర తీసుకెళ్తే ధర్మశాస్త్రం మాట చదవని ఏడ్చాడు. ఇంత దుస్థితి వచ్చిందని. ఇట్లా కాదు, ఈ వాక్యాన్ని చదవాలి, ప్రజలందరూ వినిపించాలి అని చెప్పి శాస్త్రి చెప్తే షాఫాను స్టార్ట్ చేశారు వాక్యం చెప్పడం, బోధించడం. 23వ అధ్యాయంలోకి రండి. ఎప్పుడైతే ప్రజలు వారు దేవుడి వాక్యం వినడం గమనించారో 23వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వారి తప్పిదాలని గుర్తొచ్చాయి. వారు ఎంత అవిధేయతలో ఉన్నారో తెలిసింది. అంతే, వాళ్ళు తమ జీవితాలను మళ్ళీ తిరిగి దేవునికి అప్పగించుకున్నారు. మళ్ళా వాక్యం పైన జీవితాలను కట్టుకున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యము చదవడానికి, ధ్యానించడానికి, దాన్ని పాటించడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దానికంటే మించిన బిజినెస్ మనకేది లేదు. నీ చదువు కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ భవిష్యత్తును తీర్చేది నీ చదువు కాదు. నీ భవిష్యత్తును డిసైడ్ చేసేది నీ వాక్యం. నీ వాక్యం. అతడు చేయనుదంతయు మనం అదే చెప్పింది మీకు. యెహోషువకి ఏం చెప్పాడు? యూత్కి అదే చెప్పాను. యెహోషువతో ఏమన్నాడు? అయ్యా, నువ్వు ఎన్నన్నా చెయ్యి, నా వాక్యాన్ని కరెక్ట్గా పాటించు. కుడికి వెళ్ళద్దు, ఎడమకి వెళ్ళద్దు. నీ మార్గము అంటే నీ భవిష్యత్తు నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు. దేవుని బిడ్డ, మన భవిష్యత్తు, మన కుటుంబాల భవిష్యత్తు బాగుండాలంటే దీనిపైన కట్టుకోవాలి, దీనికి అప్పగించుకోవాలి, పాటించడానికి, చదవడానికి, ధ్యానించడానికి. హెన్రీ మాథ్యూ అనే కామెంటేటర్, గొప్ప భక్తుడు,
మోకాలపై నుండి బైబిల్ను 200 సార్లు ధ్యానించాడు. చదవడం కాదు, 200 సార్లు ధ్యానం చేశాడు. చాలా సిగ్గనిపిస్తుంది బైబిల్ ఒక్కసారి కూడా చదవలేకపోతున్నాం. మనం నమ్ముకున్న 15 సంవత్సరానికి ఒక్కసారి మనం కంప్లీట్ చేసుకుని వెళ్తే, ఇప్పుడు నీ వయసు 30 సంవత్సరాలు అయితే, ఆత్మీయ జీవిత వయసు 30 సార్లు బైబిల్ చదివి కంప్లీట్ అయిపోయిండేది. నీ వెలిగిప్పే వేరుగా ఉండేది. వాక్యానికి కమిట్మెంట్ లేనప్పుడు దేవుడు కూడా మనల్ని ఎలా దీవిస్తాడు. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏమంటే, అది ఒక మాట బాగుందన్నమాట. యోహానే చెప్తాడు అనుకుంటా, చూడండి. యోహాను పత్రిక మాట చదువుదాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. ఘనత వహించిన తెయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి, కన్నులారా ఏముంది తర్వాత, వాక్య సేవకులైన వారు. అంత మంచి పదం. నేను వాక్య సేవకుడిగా ఉండాలి. హల్లెలూయా. సర్వెంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి సేవకులమై ఉండాలి. ఎంత మంచి మాట. వాళ్ళు అప్పగించిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. వాక్యానికి అప్పగించుకున్న జీవితాలు. వాళ్ళు చెప్పింది నేను మీకు రాస్తున్నాను అంటున్నాడు లోక. వాళ్ళు చెప్పింది నేను మీకు అందిస్తున్నాను కాబట్టి 100% కరెక్ట్ ఇది అంటున్నాడు. వాక్య సేవకులు. పాస్టర్లకు కాని అవసరం లేదు, సేవ చేసే వాళ్ళకి కాని అవసరం లేదు. ప్రతి విశ్వాసి వాక్య సేవకుడై ఉండాలి. వాక్యానికి అప్పగించుకున్న వారిని ఉండాలి. అది రెండో. మూడో లేఖన భాగాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం. రాజు అష్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి, ఏస్కేల్ తర్వాత దానియేలు, ఏస్కేల్ గ్రంథం తర్వాత దానియేలు మొదటి అధ్యాయం 3వ వచనం. అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణ్యత జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజు నగర్ నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయ ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టి ఆజ్ఞ ఇచ్చను. యూదుల్లో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అంటే షద్రక్, మేషక్, అబేద్నెగోలను వారు వీరిలో ఉండిరి. ఇప్పుడు 7వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజర్ అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అని పేరు పెట్టెను. 8 రాజు విధించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలును కృపాకటాక్షమంతా అనుగ్రహించును గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో, దానియేలుని కొంతమంది యవనస్తులు నెబుకద్నెజరు ఇశ్రాయేల్ అందరిని తీసుకెళ్ళి మంచి యవనస్తులు అందరిని కూడా పట్టుకుపోయాడు. పట్టుకెళ్ళి వాళ్ళు చేసిన ఫస్ట్ పని ఏమంటే వాళ్ళని నపుంసకులుగా చేసి పడేసాడు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లలు కలగలేదు వీళ్ళకి.
నపుంసకులను చేసేసారు, యవ్వనస్తులను సహా. వీళ్ళు పుట్టుకతో నపుంసకులు కాదు, నపుంసకులుగా చేయబడిన వారు దేవుని కొరకు. దానిలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు. వీళ్ళు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, సౌందర్యవంతులు, హ్యాండ్సమ్ గాయ్స్, చాలా అందం కలిగిన వాళ్ళు. అలాగే వాళ్ళకి ఫిలాసఫీ బాగా తెలుసు. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎన్నుకొని బాగా తర్ఫీదు, వాళ్ళకి మంచి ఆహారం పెట్టు, వాళ్ళు మళ్ళా నా దగ్గర నిలబడడానికి నువ్వు అన్ని సిద్ధపరచాలా, మన భాష నేర్పించాను. మంచిదే కదా, రాజు తినే భోజనం పెట్టమన్నాడు. రాజు దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి తెలుసా కదా. నిన్న పండగ, ఈ సంక్రాంతి పండుగప్పుడు ఈ కోస్తా గోదావరి వాళ్ళు కూతురు వాళ్ళు వస్తే వాళ్ళకి 1500 వంటలు చేసి పెట్టండి, 1500 రకాలు తినమని. అన్ని ఎప్పుడు తినే వాళ్ళు. రాజు యొక్క బల్ల ఎంత ఉంటుందో తెలుసా? 1500 ఏంటి, మీరు సొలొమోను చదవండి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి రాజు బల్ల పైన, ఎంత ఖర్చు ఒక రోజు. అలాంటి ఆహారం పెట్టమన్నాడు. అదే మనమైతే రాజు తినేది మేము కూడా తింటున్నాం, సాయంకాలం ఎగరేసేవాళ్ళు. కానీ దానియేలు అధిపతి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా కాయగూరలు పెట్టు, ఆకుకూరలు పెట్టు, ప్రాబ్లం ఏం లేదు నాకు, కానీ మాంసం అయితే తిన్నాను. వీళ్ళు వెజిటేరియన్స్ కాదు, ఇస్రాయల్ వెజిటేరియన్సా? అబ్బా నాకు భలే దొరికింది, నాకు సపోర్ట్ అనుకునేది. నీకేం సపోర్ట్ కాదు, వాళ్ళు వెజిటేరియన్స్ కాదు, నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నా తెలుసా? ఈ నాన్ వెజిటేరియన్లో వాళ్ళ దేవుడి దగ్గర పెట్టింది మాకు పెడతారేమో, అది తిని మేము అపవిత్రం అవుతామేమో, మాకు అది వద్దు, కేవలము వెజిటేరియన్ పెట్టండి, పప్పులు, శాకాహార కూరగాయలు, ఆకుకూరలు పెట్టండి అన్న. నపుంసకుడు ఒప్పుకోలే మొదట. నువ్వు అట్లా తింటే ఓన్లీ శాకాహారం తింటే నీ ముఖము అంత బ్రైట్గా రాదు, ఖచ్చితంగా తినాల్సిందే, రెండూ తినాల్సిందే అంటే, లేదు మేము తినకూడదు, మేము తీర్మానం చేసుకున్నాము, నువ్వేమన్నా చెప్పు, నువ్వు చూడు, మాకు పెట్టి చూడు, మా ముఖాలు అందం తగ్గితే మమ్మల్ని అడిగన్నాడు దానియేలు. కొంచెం ధైర్యం వచ్చింది, ఆ కుర్రోళ్ళు చెప్పే మాటల్లో ధైర్యం వచ్చింది. రెండోది వాళ్ళ కమిట్మెంట్ని అతను చూశాడు. వీళ్ళకేం కమిట్మెంట్? ఎక్కడున్నారు వీళ్ళు? అన్యుల దేశంలో ఉన్నారు, ఎవరు చూడరు, వాళ్ళ దేశస్తులు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నాళ్ళు కొద్దిమంది, అందరూ తినేస్తే ఎవరు అడుగుతారు వాళ్ళని? అదే కదా మనకున్న ప్లస్ పాయింట్. అందరూ ఉండే చోట మనము మంచిగా ఉంటాం, ఎవరు లేని చోట మన ఇష్టమైన బ్రతుకు, కలిసిపోతాం వాళ్ళతో పాటు. అందరూ ఉన్నప్పుడు ఇట్లాంటి చోట భక్తిగా అందరూ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎవరు లేని చోట దృఢ నిశ్చయం చేసుకోవాలి కదా మనం. నేను ఇలాగే బ్రతుకుతాను. తన్ను తాను అప్పగించుకున్నాడు. దేనికి? అపవిత్రం చేసుకోకుండా ఉండడం. కమిట్ చేసుకున్నాడు. దే కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు లివ్ ఏ హోలీ లైఫ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కమిట్ చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం క్రైస్తవులమే, బలహీనులము, మేము పడిపోతాము. ఇంకా వాక్యం చెప్పకముందే మనం పడిపోతాం కదా. ఇంకా దేవుడు ఏం అనకముందే, ఇంకా మనం తీర్మానం చేసుకోకముందే, అయ్యా మేము బలహీనులమయ్యా, మా వల్ల కాదు, మా చేత కాదు అని ముందే చెప్పేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ పాపంలో బతకాలి కదా. అది కాదు, క్రైస్తవ జీవితాన్ని కల్మషం చేసి మన చుట్టూ చాలా ఉన్నాయి. అవి ఆలోచనలు కావచ్చు, అవి సిద్ధాంతాలు కావచ్చు, అవి అభిప్రాయాలు కావచ్చు. లోక అభిప్రాయాలు కొన్ని పాటిస్తాం మనం. లోకంలో ఉండే కొటేషన్స్ నమ్ముతారు మన వాళ్ళు. స్టేట్మెంట్లో బాగా పెట్టుకుంటూ ఉంటారు, ఎవరిని లెక్క చేయదు, నీ జీవితం నీదే. దొంగ స్టేట్మెంట్ మంచిది కాదు, లోకానికి సరిపోతే మనకు సరిపోవాలి. వాక్యం పెట్టుకోండి, ప్లస్ చేయబడతారు. పిచ్చి పిచ్చి పెట్టుకోవద్దు. అవి పెద్ద సిద్ధాంతాలు అనుకున్నావు, నీ మనసును పాడు చేసే సిద్ధాంతాలు అవి. నీకు తెలియట్లే, బాగున్నాను అనుకుంటున్నావు. ఆలోచనల ద్వారా కల్మషం అయిపోతున్నాం, స్టేట్మెంట్ల ద్వారా కల్మషం అయిపోతున్నాం, ట్రెండ్స్ ద్వారా కల్మషం అయిపోతున్నాం. ఇన్ని మనపైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఊరికే మీడియా తిప్పితే చాలు అన్నీ కనబడుతూనే ఉంటాయి. ఎన్ని నువ్వు అవును ఇది కరెక్టే కదా అని అనుకోవచ్చు, నువ్వు ఇది సరైనది కదా అని అనుకోవచ్చు. ఒక 10 మంది చెప్తే ఇది కరెక్టే అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా అనుకుంటావు. 10 మంది చెప్తే కాదు, ఇది చెప్పిందా నీకు నచ్చిన వాళ్ళు చెప్పారని కాదు, నీ హీరో చెప్పాడని కాదు, అది కరెక్టు. నీ హీరో యేసు ప్రభువే ఉండాలి. ఆయన చెప్పేది పక్కన పెట్టి ఎవరో చెప్పిన ఇది కరెక్ట్ అంటాం. కల్మషం చేసుకుంటున్నాం, మైండ్ కల్మషం చేసుకుంటున్నాం. డూ యూ థింక్ వీఆర్ ప్యూర్గా ఉన్నామా? ఇన్ని ఆలోచనలు మనం అందరూ చెప్పిన అన్ని పెట్టుకొని మనం ప్యూర్గా ఉన్నామా? భయపడుతున్నారు దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వేరే దేశంలో ఉన్నారు, ఎవరు చూడరు, అయినా ప్యూరిటీగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారు. మేము ఇలాగే ఉంటాం. దేవుని బిడ్డలారా, కంటికి కనబడింది, చెవికి వినబడింది, కంటికి నచ్చింది కాదు. మా అందరం కూడా పవిత్రంగా బతకడానికి కమిట్ చేసుకోం. చాలా సింపుల్గా బూతులు మాట్లాడేస్తాం, చాలా సింపుల్గా. ఏమంటే కోపంలో ఉన్నాను, ఎక్కడున్నావు నువ్వు? ఇంకా ఎక్కడున్నావు? ఆ కోపంలో ఉంటామని ఇట్లా మాట్లాడతామని ఆ పౌలు అన్నాడు, కోపపడాడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. అంటే కోపడు కానీ బూతులు రానివ్వడు. పరిశుద్ధాత్ముడు బాధపడతాడు, దుఃఖపడతాడు. ఆయన నా కోపం వచ్చింది, నేను మనిషిని కాలేకపోయిన ఆ క్షణంలో, అందుకని ఎట్లా మాట్లాడాను. ఏది ప్యూరిటీ? ఏది మన నోట్లో ప్యూరిటీ? ఏది ఇన్ని మాటలు మాట్లాడే ప్యూరిటీ ఎక్కడ ఉంటుంది మనకి? దేవుని బిడ్డలారా, వాళ్ళు కమిట్ చేసుకున్నారు, పరిశుద్ధంగా పవిత్రంగా బతకడానికి కమిట్ చేసుకున్నారు వాళ్ళు. మేము ఇలాగే బ్రతుకుతాం, పర్లేదు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, మాసాలు అయిపోయింది, పర్లేదు, ఏం చచ్చిపోగా మాసం లేకపోతే. మనకు ప్రీతి, భయంకరమైన ప్రీతి లేకపోతే ఉండలేము మనం. కొన్ని ఉండాల్సిందే, దాన్ని గొప్పగా చెప్తాం. దేవుని బిడ్డారా, నీ బలహీనత చాలా గొప్పగా చెప్పుకోవద్దు, అది నలుగురు వింటే బాగోదు. నేను ఉండలేనండి, అది గొప్ప కాదు, అది చేతకాంతనం. నేను ఉండగలను, నేను ఇలేమి లేకపోయినా బతకగలను, అది గొప్పతనం. అంతేగాని మన జీవితాలను, మన మనస్సులను, మన దృష్టిని, మన జీవితాన్ని మనం కల్మషం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది? దేవుడు ఎలా మనల్ని దీవిస్తాడు? ఎలా దీవిస్తాడు? మీడియా చేతిలోకి వచ్చేసేసింది, 24 గంటలు మనం చేతి వేళ్లపైనే తిరుగుతూ ఉంది. జాగ్రత్త, ప్యూరిటీ పోతుంది, కళ్ళు కల్మషం అయిపోతున్నాయేమో. చూసుకో, ఎవరు వస్తారా చూసుకో. కళ్ళు పవిత్రంగా ఉన్నాయి ఈరోజు. కమిట్మెంట్ లేదు మనకి. చెడు వాటికి అప్పగించుకుంటున్నాం, మంచి వాటికి అప్పగించుకోలేకపోతున్నాం. పాపంలో బతకడానికి అప్పగించుకుంటున్నాం, బయటపడడానికి అప్పగించుకోలేకపోతున్నాం. దేవుడు ఎలా దీవిస్తాడు? నువ్వు చేసేదాన్ని కాదు, నీ కమిట్మెంట్ని చూసి దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి మనము ఖచ్చితంగా అక్కడ ఇంగ్లీష్లో పర్పస్ హిమ్సెల్ఫ్ అంటే తాను ఆ విషయంలో తాను నిశ్చయం చేసుకున్నాడు, నేను ఇలాగే ఉంటాను. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చి నువ్వు పవిత్రుడు అనుకున్నావా? ఎవరికో ఇచ్చి నువ్వు డబ్బుకి, నీ పనికి, లేకపోతే ఇతర వస్తువులకి, ఇతర దేవుళ్ళకి నువ్వు స్థానం ఇచ్చి నువ్వు ప్యూర్ అనుకుంటున్నావా? యు ఆర్ నాట్ ఎ ప్యూర్ క్రిస్టియన్. డబ్బు దేవుని స్థానంలో ఏది ఉన్నా నువ్వు ప్యూర్గా లేనట్టే. ఎందుకంటే నీ దేవుని స్థానంలో నీకు ప్యూరిటీ లేకపోతే, దేవుని స్థానాన్ని నువ్వు ఇంకో దానికి ఇస్తే అదేగా దేవుడు అనేది. దాని వ్యభిచారంతో పోల్చి నన్ను కాకుండా మీరు ఇంకొకటి వ్యభిచారులారా అంటాడు. ఎందుకని?
యాకోబు భక్తుడు అంటాడు, లోకాన్ని ప్రేమించే వ్యభిచారులారా అంటాడు. ఎందుకోసమని అంటే వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తున్నారు. మనం కూడా చాలా మంది అలాగే ఉన్నాం, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, దేవుడిని పక్కన పెట్టి ఎవరెవరో ప్రేమిస్తూ ఉన్నాం. ఏదో ప్యూరిటీ. అందుకని అసలు మనము దైవ చిత్తం నాకు తెలియాల దేవుని చిత్తం కదా. అడుగుతాను ఏంటి మీ విషయంలో దైవ చిత్తం ఏంటి చెప్తాను అందరి విషయాల్లో. ఇప్పుడు రండి, మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తగా దూరంగా ఉండుటయే దేవుని ఇంకా తీలేదా దేవుని చిత్తము. క్రైస్తవుల పట్ల దేవుని చిత్తం ఏమంటే పరిశుద్ధంగా బ్రతకడమే. అవకాశాల కోసము పరిశుద్ధతను పనంగా పెట్టద్దు, మేలుల కోసం పరిశుద్ధతను పనంగా పెట్టద్దు. ఎందుకంటే అవసరం ఈరోజు తీరిపోతే రేపు వస్తాయి, కానీ పరిశుద్ధ పోతే మనకు రాదు కదా. చదువుకుంటూ అట్లా నెమ్మది చదువుకుంటూ వెళ్తే మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అని అది ఎరిగి ఉండుటయే. అంటే ఈ లోకంలో ప్యూర్గా ఉండడమే నీ పట్ల దైవ చిత్తం. మొదట అది చేయండి చాలు, మిగతా అన్నీ వస్తాయి. అందరం అవి చేస్తే మిగతావన్నీ వస్తాయి. నేను దేవుని చిత్తం చేయాలనుకున్నాను, ముందు నువ్వు ఇది చెయ్యి. ఏది స్పష్టంగా ఇది మీ విషయంలో దైవ చిత్తం అని చెప్పబడిన మాట, దానికి కమిట్ అవుతాను దానియేలులా. కాబట్టి ఈ భయంకరమైన లోకంలో మనము మొదటి దేవుని వెంబడించడానికి కమిట్ అవ్వాలి, రెండవది దేవుని వాక్యానికి కమిట్ అవ్వాలి, మూడవది దేవుని పరిశుద్ధ జీవితంకి మనం కమిట్ అవ్వాలి. కొంతమంది అంటారు, కొంతమంది చాలా ధైర్యం ఏంటో తెలుసా, నేనేం తప్పు చేయట్లేదు, నేనేం పాపం చేయట్లేదు. వాళ్ళ పాపానికి చాలా వేషాలు ఉన్నాయి. దానికి ఒకటే పాపం కాదు, దానికి చాలా మాస్కులు ఉన్నాయి. ఇంకొన్ని చూసి వాళ్ళు ఉన్నారులే, నేను లేననుకున్నావేమో కదా. బైబిల్లో నేను చదువుతున్న కొరింథీ పత్రికలో రాయబడింది, అక్కడ రాయబడింది నీ విశ్వాసాన్ని బట్టి ఒకటి చెడిపోతున్నాడు, అది నీకు పాపం వేయించబడుతుంది అన్నాడు. అదే నేను ఇన్నాళ్ళు చదివాను. నేను నా విశ్వాసాన్ని బట్టి ఒకటి కృంగిపోతా ఉంటే, నా బలమైన విశ్వాసాన్ని బట్టి ఒకటి చెడిపోతా ఉంటే నేను పాపంలో ఉన్నట్టే అన్నాడు. అరే దానికి ఎన్ని ఉన్నాయి చూడండి, పాపానికి మాస్కులు. పాపం అంటే ఏదో ఒక్కటే కాదు. పాపంలో బతకడం అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని కాదు. చాలా మాస్కులు ఉన్నాయి, దానికి జాగ్రత్త. కాబట్టి నీకు తెలియాలంటే ప్యూరిటీ. దేవుని వాక్యము ప్యూరిఫై చేస్తుంది. వాక్యం మన ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరచగలదు. కాబట్టి అది మూడవ చివరికి మార్చది ప్రార్థనలోకి వెళ్దాం. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక ఈ మార్చది ప్రార్థనలోకి వెళ్దాం. ఈ సంవత్సరం ఈ కమిట్మెంట్ సండే రోజున మన జీవితాలు మరొకసారి కమిట్ చేసుకుందాం. చాలా ఉన్నాయి, కానీ అన్నిటి వరకు కనీసం ఈ 4 కన్నా ఈ సంవత్సరం మనం కమిట్ చేసుకుందాం. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పునాది మీద కట్టబడిన వారే 23వ వచనం. 23 కొలస్సీ 1:23. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టునైనా ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండేలా ఇది మీకు కలుగు. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. 4వది కమిట్ యువర్ సెల్ఫ్ టు ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సువార్తకు నిన్ను నీవు కమిట్ చేసుకో. దాన్ని ప్రకటించడానికి, దాన్ని తెలియజేయడానికి నిన్ను అప్పగించుకో. దేవుని బిడ్డలారా, ఎందుకని పౌలు అంటున్నాడు, నేను ఆ సువార్తకి ఎఫెసీ రాసిన పత్రికలో ఇదే స్టేట్మెంట్ చెప్తాడు. నేను ఆ మాటలు చదివినప్పుడు అనిపించింది ఏమంటే, ఆయన పరిచారకుడు అవుతున్నట్టు దాని అర్థం ఏమంటే అది బాస్. పరిచారకుడు అండి, అది బాస్, ఈయన పనివాడు, దాన్ని పని చేస్తున్నాడు. మనం కూడా అట్లే ఉండాలి. దేవుని వాక్యానికి
దేవుని సువార్తకు మనము బానిసలం కాగలగాలి, మనము పరిచారకులం కాగలగాలి. ఆ పని చేయడానికి మనం పరిచారకులం అవ్వాలి. పౌలంత మహాజ్ఞాని, అంత నీ సంఘాలు లేకపోతే అంతమంది రక్షించినటువంటి అంత పౌలు తాను అంత చేయడానికి కారణం ఏమంటే సువార్తకు తాను పరిచారకుడుగా ఎంచుకున్నాడు. ఎవరు బిడ్డలారా, ప్రజలను లోకాన్ని మార్చేది సువార్తే. సువార్త తప్ప ప్రజలను నీ కుటుంబస్తులు మార్చేది ఒకటి లేదు. నీ కుటుంబస్తులకు సువార్త చెప్పలేదేమో చెప్పు. ఇది అయిపోయిందని తల్లి. యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే మనుషుల కొరకు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన నమ్మిన వారికి మాత్రమే నిత్య జీవం, పరలోకం. అది సువార్త. ఈరోజు చెప్పు ఇంటి వాళ్ళకి, వాళ్ళు నమ్ముతారా నమ్మరా రెండవ సంగతి, అనవసరం. అది మనకి సువార్త శక్తి కలిగి ఇంతవరకు సంఘం ఇంతగా వ్యాప్తి చెందడానికి కారణం ఆ సువార్త ప్రకటిస్తూ వచ్చారు ప్రజలు. ఎవరు బిడ్డారా, వ్యాన్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తే సువార్త కాదు. నీ పక్కన కూర్చున్న వాళ్ళకి నువ్వు చెప్పు, నువ్వు పనిచేసే చోట చెప్పు సువార్త, నీకు కనబడిన వారికి చెప్పు సువార్త. 1 to 1 అది మెయిన్ సువార్త. అది చాప కింద నీరులా ఉండాలి. మనం వ్యాన్లు వేసుకుని మైకులు పెట్టుకునేది ఎవరైనా కొడతారు ఈ కాలంలో. నేను దేవుని కొరకు కొట్టబడ్డాం, అఫ్కోర్స్ మంచిదే, కానీ దానికంటే ముఖ్యమైనది 1 to 1 చేయండి. చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ బంధువులకు చెప్పు, మీ బామర్దులు, మీ మరదళ్ళు, మీ వదిళ్ళు ఉంటారు కదా నమ్ముకునే వాళ్ళు, చెప్పండి. సువార్త చెప్పకుండా ఎవ్వరు రక్షించరు. ఎందుకంటే అది దేవుని శక్తి. రోమపత్రిక 8 మొదటి అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారం అది దేవుని శక్తి. సువార్తలో శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన దాన్ని మనం నోట్లో పెట్టుకొని దాచిపెట్టుకున్నాం. శక్తి కలిగింది నోట్లో పెట్టుకుంటే కాలుతుంది, జాగ్రత్త, నీకే నష్టం. అది శక్తి కలిగిన దాన్ని ఎప్పుడు వాడుతూ ఉండాలి, లేకపోతే పనికి రాకుండా పోతుంది. శక్తిని నువ్వు బయటికి వదిలితే కదా అది ఎంత శక్తి తెలిసేది. క్రైస్తవులను మనము సువార్త చెప్పట్లేదు, ఎవరికి చెప్పట్లేదు, మన పక్కన వాళ్ళకి చెప్పట్లేదు. సందర్భాలు బట్టి మనం చెప్పాల్సిందే. సంఘం 3000 రావాలంటే ఊరికనే రాదు ఎవరు. సువార్త చెప్తేగా ఇద్దరు గురి పెట్టుకుని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయడం కాదు, వాళ్ళకి సమయాన్ని చూసి నీ సువార్త చెప్పాలి. ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయిపోయిందా? 3 నెలలు కావస్తుంది. ఇంక సువార్త చెప్పి వాళ్ళ కోసం 3 నెలలు ప్రార్థన చేసేవి. ఇద్దరు కొరకు ప్రార్థన చేసి ఇప్పుడు సువార్త చెప్పు. మిగతా 3 నెలల్లో వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి సువార్తలో దేవుని శక్తి ఉంది. అందుకని అంటున్నాడు పౌలు, నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనంలో. అది నా మీద భారము. ఏమన్నా సువార్తను బట్టే ప్రజలు మారుతారు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, బాగు చేస్తాడు. ఇది సువార్త కాదు, గుర్తుపెట్టుకోండి. సువార్త అనేది యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు, సంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన నమ్మితేనే పరలోకం. అది చెప్పాలి. అది సువార్త. మేలులు ఎత్తున్నావు, మేలులు పొందుకుంటున్నారు, పోతున్నారు, రావట్లేగా. నువ్వు మేలులే కదా, మేలులు సువార్త చెప్తున్నావు. పౌలేమన్నాడు తెలుసా? నేను చెప్పిన సువార్తను ఏ సువార్త చెప్పిన వాడు శాపగ్రస్తుడు అవును కాక అన్నాడు. ఈరోజు మనం ఎంతమంది శాపగ్రస్తులు ఉన్నాయి? అసలైన సువార్త చెప్పట్లే మనం. యేసు ప్రభు ఎందుకు నమ్ముకోవాలో చెప్పాలి కదా. నమ్ముకో అంటే ఆయన ఒక్కడే మన కొరకు చనిపోయింది, ఆయన ఒక్కడే తిరిగి లేచింది, ఎవరు లేరు కాబట్టి నమ్ముకో. ఆయన ఒక్కడే పరలోకం ఇస్తాడు, వేరే ఆప్షన్ లేదు. ఇక చూడండి, లేఖన భాగాన్ని చదువుదాం త్వరగా చూద్దాం. పౌలు కథల గురించి మాట్లాడితే ఏమన్నాడంటే 1 కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మందిను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. ఎట్లా కన్నాడంట చెప్పాలి అందరూ. సువార్త ద్వారా అందరూ చెప్పాలి. సువార్త ద్వారా కన్నాడు. సువార్త చెప్పకుండా కనలేడు. నువ్వేనంతే, సువార్త చెప్తేనే కనగలవు. ఇంకో మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీ 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరం అందరి సాటైన అవయవములు వాగ్దానంలో పాలువారులై ఉన్నారన్నదియే. అంటే సువార్త వలన అన్యజనులమైన మనకి సంఘంలో క్రీస్తులో పాలు పంపులు. హల్లెలూయా. కాబట్టి సువార్త ప్రజల్ని మారుస్తుంది. ఇంకో మాట చదువుదాం. తెస్సలోనిక 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము. మీరు ఎలాగో రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. మా సువార్త అంటే మేము ప్రకటించాము. మేము ప్రకటించినందుకు మీరు రక్షించబడ్డారు. మీరు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడానికి మనం అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే ఏంటి? అయ్యా నేను ప్రకటిస్తున్నాను, ఎవరు రక్షించబడలేదా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అదోనీరామ్ జడ్సన్ తాను మర్మా దేశానికి వెళ్ళి చాలా సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఎవరు నమ్ముకోలేదు. వాళ్ళ దేశస్తులు అన్నారు, నువ్వు వచ్చేసాయి, ఎందుకు అక్కడ ఏం జరగట్లేదు, రక్షించబడలేదంటే ఆయన అన్నాడు, బల్బీలందరూ కూడా నరకానికి వెళ్ళడానికి నేను చూస్తున్నాను. వాళ్ళకున్న ఒకే ఒక హోప్ ఏమంటే నేను చెప్పే వాక్యం లేకపోతే నేను చెప్పే సువార్త వాళ్ళనే కదా. నేను వస్తే వాళ్ళకి ఎవరు సువార్త ప్రకటిస్తారు అన్నాడు. ఉండి అప్పటికి చాలా సంవత్సరాలు చేశాడు. 18 సంవత్సరాలు ఉండి అప్పటికి చేసింది. ఉండి మళ్ళా సువార్త ప్రకటిస్తే నెమ్మదిగా ఈరోజు బర్మాలో క్రైస్తవ్యము కేవలము అదోనీరామ్ జడ్సన్ సువార్త వలన కలిగింది. హల్లెలూయా. నీ సువార్త వల్ల నీ ఏరియాలో ప్రజలు నీ వల్ల, నీ సువార్త వల్ల, అంటే యేసయ్య ఆ సువార్త ఏదైతే మనకి ఇచ్చాడో దాన్ని నువ్వు చెప్పడం ద్వారా ఎవరు వస్తున్నారా? ముసలోళ్ళు పెద్దోళ్ళు చెప్తారు కదా, నువ్వు చెప్పాలి, నీ ఫ్రెండ్కి, మీ టీచర్కి మీరు చెప్పాలి. నాకు మాట్లాడడం భయమని మా సార్కి, మా బయాలజీ సార్కి కుమార్ రాజు అని ఒక ఆయన అన్నాడు, సాయిబాబా భక్తుడు, 4000 ఉత్తరం రాశారు. సాయిబాబా ఎందుకు దేవుడు కాదు, యేసుప్రభువు ఎందుకు దేవుడు, ఆయన నమ్ముకోండి, ఇది నా కోరిక, నా ప్రార్థనని పంపించి నా పని. నన్ను బాగా ఇష్టపడతాడు, నాకు కూడా ఆయన ఇష్టమే, నాకు ఆయన పైన బాధ్యత ఉంది కదా, చెప్పాల్సి వచ్చింది. చెప్పేశాను, నీకు బాధ్యత. కాబట్టి ఈ సంవత్సరము ఈ కమిట్మెంట్ సండే రోజున కమిట్ అవ్వాలి. దేనికి? ఆయన ఫాలో అవ్వడానికి, రూత్ లాగా కమిట్ అవ్వగలము. 2, ఆయన వాక్యానికి మనము కమిట్ అవ్వాలి. ఆయన వాక్యం చదవడానికి, ఆయన వాక్యాన్ని ఫాలో అవ్వడానికి. 3, పరిశుద్ధంగా బ్రతకడానికి కమిట్ అవ్వాలి. ఈ భయంకరమైన లోకంలో యవనస్తులారా, ప్రాముఖ్యంగా మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిది, మనందరం కూడా సువార్త ప్రకటించడానికి కమిట్ అవ్వాలి. ఈ సంవత్సరం నేను ప్రకటిస్తాను, ఒక్కరినన్నా దేవుని దగ్గర పట్టుకొస్తాను. నువ్వు రావడం కాదు, ఒక్కరినన్నా నేను పట్టుకుని రావాలి. నీ పిల్లలు నీ కుటుంబస్తులు ఉన్నారు, మొదటి వాళ్ళపై మనసు పెట్టు. బయట వాళ్ళని తర్వాత ముందు నీ కుటుంబస్తులపై మనసు పెట్టు. నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య ఉన్నారు కదా, వాళ్ళతో ఈరోజు ఆనందిస్తున్నావు. చచ్చిపోతే వెళ్ళిపోతున్నారు నరకానికి. నరకంలో నాకు ఆయన అంటున్నాడు, అయ్యా ఇంకా భూమి మీద నాకు 5 మంది సహోదరులు ఉన్నారయ్యా. అబ్రాహ్మణుడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నరకంలో చేసే ప్రార్థనలు ఆలకించబడవాలి. ఏం చేయలేము ఆయన. భూమి మీద ఉన్నారు సువార్త చెప్పేవాళ్ళు. అబ్రాహ్మణ నమ్ముతున్నాడు భూమి మీద ఉన్నారండి. ఉన్నారా? మన సంఘంలో ఉన్నారా సువార్త చెప్పేవాళ్ళు? చూడు, ఎవరు ఎత్తరు కూడా. ఎందుకంటే మనకంత మన భాషలో అంత సీన్ లేదు మనకి, చెప్పే సీన్ లేదు మనకి. ఊరికి అంత ఆరాధించి చేతులెత్తి ఆరాధించి ఎగరడం అంటే ఆ పనులు చేస్తాం. సువార్త చెప్పం మనం. అబ్రహాం అంటున్నాడు, భూమి మీద వాళ్ళకి ఉన్నారయ్యా ప్రవక్తలు, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. అబ్రహాం గర్వం చెప్తుంటే మనం సిగ్గుపడాలా? మనం చెప్పలేకపోతాం. కాబట్టి ఈ సంవత్సరం కమిట్ అవుతాం. ఈ 4 విషయాలు ప్రార్థన చేస్తాం. కమిట్మెంట్స్ అంటే ఊరికే విధి వెళ్ళిపోవడం కాదు. ఈరోజు కమిట్మెంట్ చేసుకోవాలి, అప్పుడు నీకు ఫలాలు వస్తాయి. అవి ఊహించని రీతిలో వస్తాయి. కాబట్టి వచ్చి ప్రార్థన చేస్తాం.